పాత్ర చేయనన్నాడని చెప్పి ఆ దర్శకుడిని బాగా వాయించిందంట హీరోయిన్ సంగీత. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన డైలాగ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదేనండి ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలోని ఈ డైలాగ్. ఈ సినిమాలో ఓ సీన్లో హీరోయిన్ సంగీత చెప్పే డైలాగ్ సినిమా పిచ్చి ఉన్న సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఎంతగానో హత్తుకునే డైలాగ్ ఇది. అయితే ఈ సినిమాతో ఎంతో పాపులర్ అయిన హీరోయిన్ సంగీత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగీత ఆ మధ్య తన తల్లితో పలు వివాదాల్లో నిలిచారు. అయితే తాజాగా ఈ అమ్మడు ఆలితో సరదాగా అనే టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా ఆమె తన పర్సనల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. అయితే ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత సినీ జీవితాలను వివరిస్తూ సంచలన విషయాన్ని ఒకటి బయటపెట్టింది. తనది సినిమా ఫ్యామిలీ అని సంగీత చెప్పుకొచ్చింది. వాళ్ళ తాత పెద్ద ప్రొడ్యూసర్ అని, తమిళంలో 20 సినిమాలకు పైగా తీశాడని ఆమె వివరించింది. మా అమ్మ వల్లే సినిమాల్లోకి వచ్చానని, సొంతంగా తనకు ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని లేదని, విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉండేది అని ఆమె వివరించింది. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక వరుస ఫ్లాపులు తెలుగు, తమిళ్, కన్నడలో రావడంతో ఇక ఇండస్ట్రీ నుంచి తప్పుకుందామని అనుకున్నానని సంగీత తెలిపింది. అయితే ఖడ్గం మూవీలో కృష్ణవంశీ హీరోయిన్గా తనకు మంచి బ్రేక్ ఇచ్చారని ఆమె వివరించింది. సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణం చూపించే పాత్ర కావడంతో ఆ పాత్రను చేయడానికి చాలామంది రిజెక్ట్ చేస్తే తాను మాత్రమే ఆ పాత్ర చేశానని వివరించింది. ఒక వదిన మరిది మీద కన్నేసి ఎఫైర్ పెట్టుకునే కథతో వచ్చిన ఓ తమిళ దర్శకుడిని బాగా తిట్టేశానని సంగీత తెలిపింది. ఇలా అక్రమ సంబంధాలు తాను చేయనని, ఇలాంటి పాత్రలకు నన్ను అడగవద్దని, మన సంస్కృతిలో అది చాలా తప్పు అని దర్శకుడిని తిట్టిపోశానని సంగీత వివరించింది. అది రియల్ జరిగిన సంఘటన అని తెలిసేసరికి షాక్ అయ్యానని వివరించింది. అయితే సైకియాట్రిస్ట్ని కలిశాక నెగటివ్గా చూపించే పాత్రల్లో చేయడానికి ఒప్పుకున్నానని సంగీత ఈ సందర్భంగా వివరించింది. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.